హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతీస్ ఫుడ్ కిచెన్. ఈరోజు నేను ప్రోటీన్ రిచ్ డ్రై ఫ్రూట్ టఫెల్స్ చూపించబోతున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా యమ్మీగా ఉంటాయి ఇవి. పిల్లలు చాక్లెట్స్ అని మారం చేసినప్పుడు ఇవి ఇచ్చారంటే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి. చాలా హెల్దీ కూడా. అలాగే ఈ రెసిపీ మొత్తం అర్థం కావాలంటే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. అలాగే నా రెసిపీకి మర్చిపోకుండా లైక్ చేయండి. మీ లైక్సే నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్ని పెట్టేసి జీడిపప్పు ఒక 50 గ్రామ్స్ జీడిపప్పును తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. 2 to 3 మినిట్స్ పడుతుంది. అలాగే వీటిని వేగిపోయాయి కదా, ప్లేట్లో తీసేసుకుందాము. అండ్ నెక్స్ట్ సేమ్ క్వాంటిటీలో బాదం పప్పును కూడా తీసుకొని దీన్ని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్లేమ్ని పెట్టి ఓపిక్గా 2 to 3 మినిట్స్ పడతాయండి. వీటిని కూడా చూసారు కదా, వేగిపోయాయి. వీటిని కూడా తీసేసుకున్నాను. అండ్ 50 గ్రామ్స్ వాల్నట్స్ కూడా తీసుకోవాలి. వీటిని కూడా లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి కూడా 1.5 మినిట్ పడుతుందండి వేగడానికి. వీటిని కూడా ఒక బౌల్లో తీసేసుకొని ఇప్పుడు మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నటువంటి కాజు అండ్ బాదం పప్పు అలాగే వాల్నట్స్ మిక్సీ జార్లోకి తీసుకుందాము. అండ్ సేమ్ క్వాంటిటీలో 50 గ్రామ్స్ ఆఫ్ పిస్తా పప్పు కూడా తీసుకొని మనం వీటన్నిటిని కూడా మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ఇప్పుడు ఒక 20 వరకు ఖర్జూరాలు తీసుకోవాలి. మనం స్వీట్ ఎక్కడా కూడా షుగర్ కానీ బెల్లం కానీ ఏం వాడకుండా స్వీట్ కోసం ఓన్లీ డేట్స్ మాత్రమే వాడుతున్నామండి. అందుకే ఈ రెసిపీ అనేది చాలా హెల్దీ. వీటిని చాలా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ పేస్ట్ అంతటిని కూడా ఈ పౌడర్లో మిక్స్ చేసేసుకొని దీన్ని అంతటినీ కూడా ఒక చపాతీ ముద్దలాగా చక్కగా కలుపుకోవాలండి. మొత్తం ఈ మిక్చర్ అంతా కూడా కలిసిపోయే విధంగా చక్కగా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక చెక్క మీద ఈ ముద్దని పెట్టేసుకొని ఆ చెక్కకి గీ అప్లై చేసి చక్కగా సమానంగా బైట్స్ వచ్చే విధంగా సమానంగా రుద్దుకోవాలండి చపాతీ కర్రతో. ఇప్పుడు వీటన్నిటిని కూడా మీకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకోవాలి. నేనైతే బైట్స్ లాగా కట్ చేశాను. మీరు మీకు నచ్చిన షేప్లో ఏ విధంగా అయినా కూడా కట్ చేసేసుకోవచ్చు. సింపుల్ అండి. చాలా అంటే చాలా టేస్టీ అండ్ ఎమీ డ్రై ఫ్రూట్ టఫెల్స్ అండి. చాలా బాగుంటాయి. ఇప్పుడు వీటన్నిటిని కూడా డ్రై కోకోనట్ పౌడర్లో డిప్ చేసుకొని తీసేసుకోవడమేనండి. సింపుల్గా చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఈ డ్రై ఫ్రూట్ టఫెల్స్. నా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.